ఆచి చికెన్ మసాలా. ఇక తెలుగుదేశం పార్టీ మహానాడుపై పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ పొదుపు పాటించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పొదుపు చర్యలు పాటిస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యక్షంగా కాకుండా ఆన్లైన్లో మహానాడు నిర్వహించాలని ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అయితే ఈసారి టీడీపీ మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. ఈ మేరకు 27, 28, 29 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో చేపట్టాలని అనుకున్నారు. అయితే మనసు మార్చుకుని నెల్లూరు జిల్లాలో చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు అక్కడి ప్రజాప్రతినిధులకు మహానాడు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు పన్నులు వేగంగా చేపడుతున్నారు. అయితే పెట్రోల్ పొదుపు చర్యల్లో భాగంగా టీడీపీ మహానాడును ఈసారి ఆన్లైన్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 27, 28న మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహానాడు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ భవన్లో స్టేజ్ ఏర్పాటు చేయనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1845 క్లస్టర్లలో స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీఆర్ భవన్ నుంచి పోలిట్ బ్యూరో సభ్యులు పాల్గొనున్నారు. ఈ మేరకు టీడీపీ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మహానాడు మనందరికీ తెలుసు, ఒక సంక్రాంతి, ఒక క్రిస్మస్, ఒక రంజాన్ ఏ రకంగా అయితే మనం పెద్ద పండుగలుగా భావిస్తామో ఆ మాదిరిగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా అతి పెద్ద పండుగ మహానాడు పండుగ. అటువంటి మహానాడు పెద్ద పండుగను నెల్లూరులో నిర్వహించాలని చెప్పేసి పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం, దానిపైన మొన్ననే మేము 13వ తేదీన ముఖ్యమైనటువంటి మంత్రులు, కమిటీల సభ్యులు, రాష్ట్ర అధ్యక్షుడి యొక్క సారథ్యంలో మరి ఆ రోజంతా కూడా అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకుని అక్కడ మహానాడు ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షించిన విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఏదైతే ఈ యొక్క ఇరాన్ యుద్ధ నేపథ్యంలో, అదేవిధంగా ఈ యొక్క మన రూపాయి మార్క విలువ నేపథ్యంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ యొక్క డీజిల్, పెట్రోల్ వాడకాన్ని తగ్గించుకోవాలి, విద్యుత్ వాడకాన్ని తగ్గించుకోవాలి, పొదుపుగా ఉండాలి అని ఏదైతే ఆయన పిలిపించారో దాన్ని అందిపుచ్చుకుని చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అడుగు ముందుకేసి నిన్న క్యాబినెట్లో సైతం మంత్రులతోటి, అదేవిధంగా సెక్రటరీస్ని అందరినీ కూడా పిలిపించి ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో మనందరం కూడా ఆచరణలో ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్పారో దాన్ని ఆచరణలో తీసుకునేటువంటి విధంగా ఆ డీజిల్, పెట్రోల్ ఏదైతే దానికి సంబంధించినటువంటి కాన్వాయిలు తగ్గించుకోవడం, ఎస్కార్ట్లు తగ్గించుకోవడం, ఆ విదేశీ ప్రయాణాలని తగ్గించుకోవడం, అదేవిధంగా విద్యుత్తును కూడా అంటే మనం పబ్లిక్ని కూడా ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళతో మనల్ని ఇన్వాల్వ్ చేసి రేపు ఫ్యూచర్లో కూడా ఆ విద్యుత్ వాడకాన్ని ఇట్లా తగ్గించడం. ఊరికే ఇప్పుడు ఏసీలు ఉన్నాయని అంటే 18, 20లో పెట్టి దుప్పటి కప్పులు పడుకుంటూ ఉన్నారు కొంతమంది. అట్లా కాకుండా 26, 27లో అట్లా ఈ పెట్టుకోవడం అంటే ఇట్లాంటివన్నీ చాలా నిన్న క్యాబినెట్లో డిస్కషన్. వీక్లీ 1 డే ఫ్రైడే నో వెహికల్ డేగా చేసుకోవడం, అంటే ఇట్లా చాలా ఏదైతే డిస్కషన్ చేసి ఏదైతే పిలిపించారో ముఖ్యమంత్రి గారు ఇవన్నిటినీ ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు ఇప్పుడే మొత్తం ముఖ్యమైనటువంటి నాయకులందరితోటి కూడా ఇప్పుడే గ్రూపు డిస్కషన్ తీసుకుని మరి ఏదైతే మనం మహానాడు నెల్లూరులో తలపెట్టామో ఇప్పుడు పొదుపు దృష్ట్యా అంతా నెల్లూరులో, ఎందుకంటే 2 రోజులు దగ్గర ప్రతిరోజు కూడా 30,000 మంది ప్రతినిధులు పాల్గొంటారు. 27, 28 మళ్ళీ 29ని ఒక 2,50,000 నుంచి 3 లక్షల వరకు బహిరంగ సభ అనుకున్నాం. అయితే ఇప్పుడున్నటువంటి దృష్ట్యా మన పబ్లిక్ని మనం ఎడ్యుకేట్ చేసేటప్పుడు మనం కూడా ఆచరణలో చేసి చూపించాలని చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు మా అందరికీ కూడా ఏదైతే ఆ మహానాడుని నెల్లూరులో కాకుండా మరి అది మనం ఏదైతే క్లస్టర్ లెవెల్లో అంటే
మాకు ప్రతి నియోజకవర్గానికి కూడా మీ అందరికీ తెలుసు మరి క్లస్టర్స్ అంటే ప్రతి 25 బూతులకి ఒక క్లస్టర్ ఉంటుంది. అంటే ఆ రకంగా నాకు తెలుసుండి దగ్గర దగ్గర ప్రతి నియోజకవర్గంలోనూ ఒక 10-12 క్లస్టర్లు ఉంటాయి. అంచేత ఏంటంటే ఆ కాన్స్టిట్యున్సీ నుంచి కార్లు వేసుకుని మోటార్ సైకిల్ వేసుకుని వెహికల్స్ వేసుకుని ఏదో ఒక ప్రాంతానికి వచ్చి కేంద్రీకరించవలసిన అవసరం లేకుండా ఎక్కడ వాళ్ళు అక్కడే అంటే 25 బూతులు అంటే ఒక 7-8 విలేజ్లు ఉంటుంది లొకేషను. అంచేత ఆ 7-8 గ్రామాల మధ్యనే అక్కడే వాళ్ళు ఆ క్లస్టరు తీసుకుని ఆ క్లస్టరు ఆ 7-8 గ్రామాలకి సంబంధించినటువంటి మన క్లస్టర్ ఇన్ఛార్జు, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలు, మన బూత్ కమిటీ కన్వీనర్లు, కేఎస్ఎస్ ఉన్నారు మా కుటుంబ సాధికార సారథులు. వీళ్ళందరూ కూడా వర్చువల్గా అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ యొక్క పోలిట్ బ్యూరో సభ్యులు, అదేవిధంగా సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ, అదేవిధంగా ఎవరైతే స్పీకర్స్ మనం ఐడెంటిఫై చేసామో వాళ్ళ వరకు మాత్రమే అంటే లిమిటెడ్గా ఒక 300-400 మెంబర్స్ ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళ వరకు కేంద్ర కార్యాలయం దగ్గర ఉండి మహానాడుని మనము యాజ్ ఇట్ ఈజ్గా ప్రోగ్రామ్స్ తీసుకుంటాం. దీన్ని వర్చువల్గా ఎక్కడికక్కడ మరి గ్రామ స్థాయిలో అంటే క్లస్టర్ స్థాయిలో అక్కడ వాళ్ళు పార్టిసిపేషన్ చేస్తారు. ఆ రకంగా మనము ఈ యొక్క మహానాడుని జరుపుకుంటూ ఆ పొదుపుని ఆ యొక్క సిస్టమ్ని పబ్లిక్కి తీసుకెళ్దామనేటువంటి ఆలోచన ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, దాన్నే ఇప్పుడు మళ్ళీ టెలికాన్ఫరెన్స్ తీసుకుని సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ, అదేవిధంగా ఎమ్మెల్యేస్కి అందరికీ కూడా చెప్పి తద్వారా అంటే ఇప్పుడు ఏదైతే మేము వాస్తవంగా మహానాడు అని అంటే మేము నియోజకవర్గ స్థాయిలో ఒక మహానాడు జరుపుతాం, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఒక మహానాడు జరుపుతాం. ఎందుకంటే ఎక్కడో రాష్ట్ర వ్యాప్తంగా ఒక చోట జరిగేటువంటి మహానాడికి గ్రామాల నుంచి రాలేరు కాబట్టి నియోజకవర్గ స్థాయిలో పెట్టుకుంటాం. అదేవిధంగా ఆ నియోజకవర్గంలో అందరూ కూడా స్టేట్లో దానికి రాలేరు కాబట్టి జిల్లా మహానాడు పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు మేము ఎక్కడికక్కడే మహానాడుని ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సెంట్రల్ ఆఫీస్ నుంచి జరిగేటువంటి మహానాడు క్లస్టర్ అంటే గ్రౌండ్ లెవెల్ వరకు పోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ 2 days ఏ రకంగా అయితే సభ జరుగుతుంటుందో అదేవిధంగా ఆ క్లస్టర్ లెవెల్లో కూడా అదే మీటింగ్ జరుగుతుంటుంది కాబట్టి ఇంకా అనవసరమైనటువంటి ఖర్చులు పెంచుకోకుండా ఆ నియోజకవర్గ మహానాడు, ఆ జిల్లా మహానాడుని కూడా మనం క్యాన్సిల్ చేసుకుని ఆ క్లస్టర్ నుంచి ఏదైతే ఇక్కడ స్టేట్ లెవెల్లో జరిగేటువంటి మహానాడుని అనుసంధానం చేసుకుని ఆ రకమైనటువంటి ఒక మంచి వాతావరణాన్ని పబ్లిక్ ఒక మెసేజ్ ఇద్దామని ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు మరి ఈవేళ మా ముఖ్యమైనటువంటి నాయకులందరితోటి కూడా ఒక సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకుని ఈ నిర్ణయాన్ని ఇప్పుడు 175 కాన్స్టిట్యున్సీస్కి అదేవిధంగా తెలంగాణకి అందరికి కూడా పాస్ చేయమని చెప్పడం జరిగింది. ఇది ఒక చాలా మంచి పరిణామం, ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఏదైనా ఒక సంక్షోభం వస్తే దాన్ని కూడా అవకాశంగా మలుచుకుంటారు. నిజంగా ఇప్పుడు కూడా మనకి ఆ ఇరాన్ యుద్ధ రూపంలో మనకు ఒక సంక్షోభం వస్తుంది. అటువంటి సంక్షోభాన్ని కూడా ఈరోజు ఈ పొదుపు ద్వారా మనము ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎకానమీని రేపు భవిష్యత్తులో కాపాడుకోవడం ద్వారా ఒక మంచి అలవాట్లు కూడా ప్రజల్లో రావడం ద్వారా రేపు ఫ్యూచర్లో ఈ రాష్ట్రం మరింత పటిష్టంగా, ఎందుకంటే అనవసరమైనటువంటి ఖర్చులు, దోబరా ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా ఈ రాష్ట్రం శక్తివంతంగా తయారవుతుంది, ఫ్యూచర్లో దేశం కూడా శక్తివంతంగా తయారవుతుంది. ఆ రకంగా ఒక మంచి నిర్ణయాన్ని ఫస్ట్ ఆచరణలో చేసి చూపించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను.